ఛత్రపతి శివాజీ మహారాజ్ నేను పెద్ద అభిమాని, ఆయన ఫ్యాన్ నేను. ఎందుకంటే ఆయన అమ్మాయిల పట్ల ఉండే క్యారెక్టర్, అలాగే అమ్మాయిలను ఒక దేవతలా ట్రీట్ చేశారు కాబట్టి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్రలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన మీ అందరికీ తెలియజేస్తాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు రాజుగా నిర్ణయించినటువంటి యుద్ధంలో గెలిచి సింహాసనం మీద కూర్చునేటటువంటి సమయంలో చాలా మంది రాజులు, మంత్రులు, దళపతులు, అలాగే చాలా మంది ప్రజలు అని నాటి రాజుగారు ఒక బ్రాహ్మణ వ్యక్తి వచ్చి పూజలు చేసి పూజల ద్వారా నీవు రాజుగా పట్టాభిషేకం చెందాలి అంటే ఆయన నేను యుద్ధం చేశాను, నేను గెలిచాను, నేను నా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నరికి నా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలను కాపాడుకున్నాను, నేను గల గెలిచింది ఎవరో వచ్చి పూజ చేస్తే నేను ఎలా రాజు మాటలన్నింటినీ కాదనకుండా ప్రజల మాటలు గౌరవించి ఛత్రపతి శివాజీ మహారాజు దేశం మొత్తం ప్రకటిస్తాడు. ఎవరైతే నా రాజు పట్టాభిషేకానికి వచ్చి పూజ చేస్తారో ఏ బ్రాహ్మణ వ్యక్తి అయితే వారికి వద్ద వైద్యురాలు ఇస్తారని ఆయన ప్రకటిస్తాడు. కొంతమంది బ్రాహ్మణ వ్యక్తులు ఏమనుకుంటారంటే శూద్రులకు నువ్వు ఎక్కడో ఉండాల్సిన వాడు వచ్చి మా నెత్తి మీద కూర్చుంటానంటే ఎలా ఒప్పుకుంటాము, మేము ఒప్పుకోము అని ఎవరు పూజ చేయాలి. కానీ ఒక తమిళనాడుకు చెందినటువంటి ఒక బ్రాహ్మణ పూజారి డబ్బుకు ఆశపడి ఆయన వచ్చి ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషేకానికి జరగాల్సినటువంటి అన్ని పూజలు, మంత్రాలు అన్ని సవ్యంగా జరిపించి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని సింహాసనం మీద కూర్చోబెట్టి చివరకు వీర తిలకం దిద్దాలి కదా, ఆ వీర తిలకం దిద్దేటటువంటి సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి దండించి తన ఎడమకాలి బొట్టిన వేలుతో కుంకుమ అద్దుకొని దిద్దడానికి పోతుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ తన ఖడ్గం తీసి బ్రాహ్మణ వ్యక్తి శిరస్సును ఖండిస్తాడు. అప్పుడు ఆయన సంఘటిస్తాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ సంఘటిస్తాడు ఏమని అంటే అందరూ సమానం, ఈ దేశంలో ఉన్నటువంటి సజీవిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సమానత్వం కలిగినటువంటి సమాన వ్యక్తులు.